హాయ్ అందరికీ కల్పవృక్ష ప్రోగ్రాంకి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. మరి ఈరోజు కల్పవృక్ష ఛానల్ CEO గారు మనతో ఉన్నారు. అసలు కల్పవృక్షం యొక్క ఉద్దేశం ఏమిటి, దాని ప్రాముఖ్యత గురించి ఈరోజు సార్ని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. హాయ్ వంశీ. హాయ్ సార్. అసలు కల్పవృక్షం అంటే ఏంటి సార్? అది ఎందుకు పెట్టారు మీరు? దాని ప్రాముఖ్యత ఏమిటి? కల్పవృక్ష అనేది మనకు ఒక వింగ్, ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్లో ఒక వింగ్. సో దీన్ని ఏంటంటే మనకి రాము మాస్టర్ ఆధ్వర్యంలో స్టార్ట్ అయినటువంటి ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్లో హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ఎక్కువగా స్టూడెంట్స్కి అందజేయాలన్న ఉద్దేశంతో ఈ కల్పవృక్ష అనే ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక 5 పార్ట్స్ ఉంటాయి కల్పవృక్షాలు. ఆనంద, అభ్యాస, ఆరోగ్య, ఇలా 5 పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తుంది. ఆనంద అన్నది ఇట్స్ ఫర్ హ్యాపీనెస్. సో అంటే పిల్లలతోటి మనం ఏ విధంగా మమేకం కావాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఆటలు పాటలు, సరదాగా వాళ్ళతోటి కొన్ని పజిల్స్, ఇలాగా వాళ్ళ కోసం వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం, లేదా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం, ఎవరు పాల్గొన్నా వాళ్ళందరూ హ్యాపీగా ఉండే విధంగా ఆనంద అనే ప్రోగ్రామ్ డిజైన్ చేయబడ్డది. సో ఇట్స్ ఫోకసెస్ ఆన్ హ్యాపీనెస్. ఓకే. అదేవిధంగా ఆరోగ్య ఇట్ ఫోకసెస్ ఆన్ హెల్త్. సో ఆరోగ్యంలో ఎటువంటి సూత్రాలు మనం ఫాలో కావాలి, ఈ శరీరానికి సంబంధించినటువంటివి మనం ఏమేమి చేయాలి, మన ఆహారం అలవాట్లు ఏ విధంగా ఉండాలి, ఏవి తినాలి, ఏవి తినకూడదు, మనకి ఇప్పుడున్నటువంటి సమస్యలకి ఆరోగ్యం అనేది ఒక సొల్యూషన్ చూపెట్టడానికి మనం అందరి గురువుల దగ్గర నుంచి, లైక్ కాదర్ వలి దగ్గర నుంచి కొన్ని కాన్సెప్ట్స్, మంతన సత్యనారాయణ నుంచి కొన్ని కాన్సెప్ట్స్, మెడిటేషన్ అండ్ స్పిరిచువాలిటీ నుంచి కొన్ని కాన్సెప్ట్స్ అన్నీ తీసుకొని ఆరోగ్యానికి ఈ కాన్సెప్ట్స్ అన్ని ఏ విధంగా ఉపయోగపడతాయి అన్న దాన్ని ఆరోగ్య అనే దాని కింద మనం డిజైన్ చేసాం. ఓకే. అలాగా. తర్వాత అభ్యాస ఈజ్ ఫర్ సాధన. సో రామ్ మాస్టర్ గారు చెప్పారు కదా, సో ఏదైనా కూడా ప్రాక్టికల్గా ఉండాలి. స్పిరిచువాలిటీ ఈజ్ లైక్ ఏ సైన్స్, స్పిరిచువల్ సైన్స్ అంటే ప్రాక్టికల్గా ఉండాలి. ఏదైనా కూడా పుస్తకంలో ఉన్నది పట్టినట్టు కాకుండా మనము అభ్యాసపూర్వకంగా సాధన చేసి దాంట్లో ఉన్నటువంటి లోతుని పరిశీలించి, ప్రతి దాన్ని సందేహించి, దాన్ని పరిశోధించి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితంలోకి తీసుకొచ్చుకోవాలి అని రాము మాస్టర్ చెప్తుంటారు. సో దాన్ని ఫోకస్ చేస్తూ అభ్యాస అనే ప్రోగ్రాము ఈ విధంగా ఒక 5 పార్ట్స్ ఉంటాయి, 5 విభాగాలు ఉంటాయి. ఈ 5 విభాగాలను కలిపి మనం కల్పవృక్ష అంటున్నాం. సో కల్పవృక్ష అనే పేరు ఎందుకంటే, కల్పవృక్ష అన్నది ఎవరికి ఏది అడిగినా కూడా దాని కింద కూర్చుంటే ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది కల్పవృక్షం అనేది. అదే విధంగా మనకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, తర్వాత సాధనని సో దీంట్లో పొందుపరిచాం. కాబట్టి ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మన దగ్గర సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. కానీ వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి వాళ్ళు ఆ సొల్యూషన్ని వాళ్ళు సాధించుకోవాలి. సో అది బ్రీఫ్గా వంశీ. సూపర్ సార్, వండర్ఫుల్. అసలు కల్పవృక్ష అనే ఒక కాన్సెప్ట్ని మనం ముందుకు తీసుకొచ్చిండు 5 టైప్స్గా. అలాగే దాని ప్రాముఖ్యత గురించి చాలా అద్భుతంగా, విశిష్టంగా మీరు చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.